తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం గంభీరం దగ్గర ఉన్నటువంటి వైకుంఠం దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 15, 16, 17 తారీఖుల్లో అయితే కనుక ఇక్కడ విశేషమైనటువంటి పూజలు నిర్వహించి ఈ స్వామివారి జన్మాష్టమి వేడుకలు అయితే కనుక అత్యంత ఘనంగా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఏటా. అలానే ఈ సంవత్సరం కూడా చాలా వివిధ రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ అలానే స్వామివారికి అభిషేకాలు విశిష్టంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో భాగంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు, అలానే ఏ విధంగా జరగబోతుందని ఇక్కడ ఉన్నటువంటి అధోక్షజ ప్రభు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సగరి మగ నమస్కారం. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు చెప్పండి, ఇక్కడ గంభీరంలో ఉన్నటువంటి హరే కృష్ణ మూమెంట్ సంబంధించి ఇక్కడ అత్యంత ఘనంగా అయితే కనుక ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే జరుగుతుంటాయి. సో ప్రతి ఏటా ఎలా జరిగేవి చూస్తూ వచ్చాము. ఈ ఏటా ఎలా జరగబోతున్నాయి, అసలు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి? కరెక్ట్. సో ఇప్పుడు మనం హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్ట్ 15, 16, 17 తారీఖుల్లో మనము 3 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేవి చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మనమైతే చాలా ఏర్పాట్లు అయితే చేసాం. మీరు అన్నీ మన ఏర్పాట్లు కూడా చూశారు. సో మెయిన్ వచ్చి ఆ రోజు ఆగస్ట్ 16 రోజు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి అష్టమి ఆ రోజు పడింది. సో ఆ రోజు భగవంతునికి విశిష్టమైన అభిషేకము, అట్లానే 108 రకాల పిండి వంటకాలు అర్పించడం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టి కొట్టడము, వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ, వచ్చిన అందరూ చేత హరినామ జపయజ్ఞం, జన్మాష్టమి రోజు భగవంతుని నామ సేవ చేయించడము, అట్లా చాలా చాలా కార్యక్రమాలు మనం ప్లాన్ చేశాము. సో ఈ హరికృష్ణ జపయజ్ఞం అంటే ఏంటి? సో ఆ రోజు జన్మాష్టమి రోజు ఏమంటే మనము 108 పలకలు పెడతాము. జనరల్లీ మన వైదిక సంప్రదాయం ప్రకారం 108 మాళ్ళు 108 పోస్టుల మీద జపం చేస్తాం. సో ఆ రోజు మనం 108 పలకల్లాగా అరేంజ్ చేసి వచ్చిన భక్తులందరూ కూడా ఒక్కొక్క పలక మీద ఒక్కొక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్తారు. మన హరే కృష్ణ మంత్రం మనకు తెలుసు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇట్లా మనం 108 సార్లు ఒక్కొక్క పలక మీద ఒక్కొక్కసారి చెప్పుకుంటూ చేసిన దాన్ని ఒక మాల అంటారు అనమాట. అట్లా వచ్చిన భక్తులందరూ వేలాది మంది భక్తులు వస్తారు. వేలాది మంది భక్తుల నోటు మీదుగా మనం హరినామ జపం చేసినట్టు ఉంది. అదొక యజ్ఞం. ఎట్లయితే మనకి చాలా యజ్ఞాలు ఉంటాయో, సో మన స్క్రిప్చర్స్లో చెప్పారు హరినామ జపయజ్ఞం అనేది కలియుగంలో చాలా విశిష్టమైనది. అది కూడా జన్మ అష్టమి రోజు చేయడం అనేది చాలా చాలా విశిష్టమైనది. అందువల్ల వచ్చిన భక్తులందరికీ మనం అవకాశం కల్పిస్తున్నాం. వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవడమే కాకుండా ఫస్ట్ భగవంతుని నామం చెప్పి అప్పుడు భగవంతుని దర్శనం చేసుకుంటాం అనమాట. అట్లానే మనకి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రతి ఏటా చూస్తాము ఆ యొక్క స్వామివారిని పల్లకి కింద కానీ లేదంటే ఉయ్యాల్లో కానీ. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా జూలైన్ ఉత్సవం, దాన్ని జూలైన్ ఉత్సవం అంటారు అనమాట. సో లడ్డు గోపాల్ ఎవరైతే ఉన్నారో కృష్ణుని యొక్క బాల విగ్రహం, ఆయన్ని మనం జూలైన్లో పెట్టి వచ్చిన భక్తులందరి చేత కృష్ణునికి ఉయ్యాల సేవ చేస్తాం. అట్లా వేరే కార్యక్రమాలు మీ పిల్లలది కూడా ఏవో ఇప్పుడు మనము గత 10 రోజులుగా అంటే 2 ఆగస్ట్ నుంచి 11 ఆగస్ట్ వరకు కూడా మనం హెరిటేజ్ ఫెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వైజాగ్లో ఉన్న స్కూల్స్ అందరి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి మనకి చాలా కాంపిటీషన్స్ పెడుతున్నాం. కలరింగ్ అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు, పాటరీ అవ్వచ్చు, డ్రాయింగ్ అవ్వచ్చు, థియేటర్ అవ్వచ్చు, అట్లా చాలా రకమైన మనము కాంపిటీషన్లా పెట్టాము. వీళ్ళందరూ ఇప్పుడు అవుతుంది ఆల్రెడీ. వీళ్ళందరిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఆ రోజు జన్మాష్టమి రోజు వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళకి సత్కరిస్తాం అనమాట. అట్లా సో ఇలా మొత్తం అన్ని సెక్షన్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా వచ్చి ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం జన్మాష్టమి రోజు. ఇక్కడ జరిగేటటువంటి జన్మాష్టమి వేడుకల్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ శ్రీకృష్ణ నామస్మరణ జపిస్తూ ఇక్కడ జరిగేటటువంటి ఒక డిసిప్లైన్ మేనర్లో ఇటువంటి దీన్ని చూడాలని చెప్పేసి ఎంతోమంది వస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చే ప్రజలకి ఏం చెప్తారు, అండ్ ప్రజెంట్ రేపు జరగబోయే జన్మాష్టమి వేడుకకి ఏ విధంగా పిలుపునిస్తారు? సో ఇప్పుడు ప్రజలందరికీ కూడా మనము ఆగస్ట్ 15 ఆల్రెడీ మనకి స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు సెలవు ఉన్నది. ఆగస్ట్ 16, 17వ తారీఖు ఆదివారం కూడా ఉన్నది. సో ఆ ఉద్దేశంతో మనం 3 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తాం. సో అందరూ కూడా
తరలి వచ్చి ఆ శ్రీకృష్ణ భగవానుని నామజపం చేసి కృష్ణుని దర్శనం, స్పెషల్ దర్శనం, శృంగార దర్శనం చేసుకొని భగవంతుని ఉయ్యాల ఊపి ఆయన ప్రసాదం తీసుకొని జన్మాష్టమి రోజు మంచిగా కృష్ణుని భక్తిలో, కృష్ణుని సేవలో గడపవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. సో చూశారు కదా అధ్యక్ష ప్రభు గారు చెప్పినటువంటి చక్కటి విషయాలు. ఏదైతే అంగరంగ వైభవంగా జరిగేటటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకి అందరూ వచ్చి అందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణుని హరినామస్మరణ అందరూ చేసి ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.